హాయ్ అండి, నమస్తే. నేను మీ సింధుని. ఫ్యాషన్ బై సింధు ఛానల్ మీ అందరికీ స్వాగతం. ఇండియన్ డెజర్ట్ రెసిపీస్లో ఫేమస్ అయిన క్యారెట్ హల్వాని ఇంట్లో ఈజీగా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇవాళ వీడియో అండి. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను అప్రాక్సిమేట్లీ 300 గ్రామ్స్ వరకు క్యారెట్స్ అనేవి తీసుకున్నాను. ఫస్ట్ వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని పైన ఉన్న హెడ్ అలాగే కింద ఉన్న టెయిల్ పార్ట్ అంటే రెండు ఎడ్జెస్ కూడా నైఫ్ యూజ్ చేసి కట్ చేసేసుకోవాలి. తర్వాత ఒక పీలర్ తీసుకుని ఈ క్యారెట్ కి పైన ఉన్న చెక్కు మొత్తం కూడా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. పీల్ ఆఫ్ చేసుకున్నాక మరొకసారి వాష్ చేసుకోండి. ఇప్పుడు క్యారెట్, కొబ్బరి ఇట్లాంటి కోరుకునే గ్రేటర్ ఉంటుంది కదా, ఇందులో బాగా ఫైన్ గా ఉన్న వైపు గ్రేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. మీరు స్టాండర్డ్ మెజర్మెంట్ ఉండటం కోసం ఒక బౌల్ ని తీసుకోండి, ఆరల్స్ కప్ తీసుకోండి. దాంతోనే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మెజర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. స్టవ్ మీద కొంచెం అడుగు మందంగా వెడల్పుగా ఉన్న ఒక కడాయి అనేది పెట్టుకుని ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకుని, నెయ్యి హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసి కేవలం లో ఫ్లేమ్ లో మాత్రమే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్ ఆరల్స్ బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తిరిగి అదే నేతిలోకి కొన్ని కిస్మిస్ కూడా వేసి ఇవి బబుల్ అప్ అవుతున్నాయి అని అనుకున్నప్పుడు వీటిని కూడా రిమూవ్ చేసి అదే బౌల్లోకి యాడ్ చేసుకోండి. మీరు కావాలి అనుకుంటే బాదం పప్పులు కూడా సన్నగా తరిగి వాటిని కూడా రోస్ట్ చేసుకోవచ్చండి. బట్ ఇక్కడ నేను ఓన్లీ జీడిపప్పు, కిస్మిస్ మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఇందాక తురుముకుని పెట్టుకున్నటువంటి క్యారెట్ తురుము ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని వేసేసి కేవలం లో ఫ్లేమ్ లోనే క్యారెట్ తురుము నుంచి పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నేను తీసుకున్న 300 గ్రామ్స్ ఆఫ్ క్యారెట్స్ కి నాకు టోటల్ గా 1.5 కప్స్ ఆఫ్ క్యారెట్ తురుము అనేది వచ్చిందండి. సో మీరు ఫ్లేమ్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియం ఆరల్స్ హైకి అడ్జస్ట్ చేయకూడదు. అలా చేసినట్టయితే మీరు ఎంత అడుగు మందంగా గిన్నె తీసుకున్నా కూడా క్యారెట్ అనేది డెలికేట్ గా ఉంటుంది. దట్టు క్యారెట్ తురుము తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం అది త్వరగా మాడిపోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చుకున్న పాలు, పచ్చిపాలు కంటే కూడా కాచి చల్లార్చుకున్న పాలు, అది కూడా రూమ్ టెంపరేచర్ లో ఉన్న పాలు క్యారెట్ తురుము మునిగేంత వరకు పోయాలి. అంటే ఈ రెసిపీ ప్రిపరేషన్ కి ఎగ్జాక్ట్లీ ఇంత పాలు కొలత అని చెప్పడానికి లేదండి. మీరు తీసుకున్న క్యారెట్ మిశ్రమం క్వాంటిటీని బట్టి అది మునిగేంత లెవెల్ వరకు పాలు పోసుకోవాలి. ఇలా పాలు పోసుకున్న తర్వాత కడాయి మీదకి మూత అనేది పెట్టేసి లో ఫ్లేమ్ లోనే ఈ పాలు బాగా ఉడుకు థికెన్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. సో ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి మనకి ఎక్కువగా కావాల్సింది నెయ్యి కాదండి. హల్వా అనగానే ఎక్కువ నెయ్యి అనుకుంటారు, బట్ కావాల్సింది ఎక్కువ నెయ్యి కాదు, పేషెన్స్ కావాలి. ఎందుకంటే మనం మధ్య మధ్యలో రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఖచ్చితంగా తిప్పుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి క్యారెట్ మిశ్రమం అనేది బర్న్ అవ్వకుండా పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్ తో మనం రెసిపీ అనేది ఎంజాయ్ చేయగలం. ఇప్పుడు మనకి మిల్క్ ఆల్మోస్ట్ ఉడుకు పడుతుంది అని అనుకున్నప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు నేను షుగర్ అనేది వేసానండి. యాక్చువల్లీ మీకు చూపించినప్పుడు చూపించాను, బట్ అది దానిలోకి వేస్తున్నప్పుడు నాకు అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక ఫోన్ కాల్ రావటం వల్ల ఆ క్లిప్ రికార్డ్ అయింది అనుకున్నాను, అది మిస్ అయిపోయింది. సో షుగర్ కూడా వేసాక మరికొంచెం డైల్యూటెడ్ గా అవుతుంది. ఇది మళ్ళీ ఒకసారి తిరిగి కడాయి మీద మూత అనేది పెట్టేసుకుని ఈ పాలు, షుగర్, క్యారెట్ అంతా కూడా బాగా దగ్గరికి పడి ఇలా సెమీ థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కుక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా కన్సిస్టెన్సీ వచ్చింది అని అనుకున్నప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా కలుపుకుని ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేయాలి. ఈ రెసిపీని మీరు వేడిగా ఇలా సర్వ్ చేసుకున్న, ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్లగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ రెసిపీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. డూ ట్రై దిస్ రెసిపీ అండ్ డూ షేర్ ఫీడ్బ్యాక్ ఇన్ మై కమెంట్ సెక్షన్. రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడటం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఫ్యాషన్ బై సింధు. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్.